హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి టాపిక్ ఏంటంటే ప్రభాస్ గారు ఫౌజీ మూవీ గురించి, అలాగే ఆ స్టోరీ సినిమా స్టార్టింగ్ చేశారు, అసలు స్టోరీ ఏంటి అనేది ఈరోజు వచ్చేసరికి టాపిక్లో చెప్పుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూ అలాగే పక్కన ఉన్న గంట ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ముందుగా అయితే మన ప్రభాస్ గారి రాజా సాబు, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 అలాగే గెస్ట్ రోల్ చేయబోతున్న కన్నప్ప వీటి గురించి అయితే ఆలోచిస్తున్నారు. కానీ సైలెంట్గా వచ్చిన ఫౌజీ మూవీ గురించి మాత్రం ఎవరైతే ఆలోచించట్లేదు. అది ఒక సైలెంట్ సినిమాగా వచ్చి సెన్సేషన్ అయితే సృష్టించబోతుంది. హను రాఘపూడి తీసిన సినిమాల్లో సీతారామం కూడా ఒకటి. ఈ సీతారామం సినిమాని మనం చూసుకున్నట్టయితే 30 కోట్ల బడ్జెట్ పెట్టినట్టయితే 97 కోట్లు కలెక్ట్ చేసింది. అదే టైంలో ఈ సినిమాకి ఆపోజిట్గా కూడా బింబిసార్ కూడా రిలీజ్ అయింది. చూసుకున్నట్టయితే బింబిసార్ కన్నా సీతారామం మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ సినిమాలో స్టోరీ లైన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అలాగే దుల్కర్ సల్మాన్, మృణాలి ఠాకూర్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. వీళ్ళిద్దరికీ అంటే దుల్కర్ సల్మాన్కి అప్పటికి టాలీవుడ్లో అంత క్రేజ్ అయితే ఉండేది కాదు. మృణాలి ఠాకూర్ కూడా అదే తన మొదటి సినిమా. కానీ వీళ్ళిద్దరికీ మంచి మార్కెటింగ్ని తెచ్చిపెట్టింది అయితే సీతారామం సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ ఫౌజీ మూవీకి ఇంకా టైటిల్ ఏంటి పెట్టలేదు. అదేంటన్నా మరి ఫౌజీ అని చెప్తున్నావు, టైటిల్ ఏంటి పెట్టలేదని అడుగుతున్నావు. ఇది జస్ట్ ఓన్లీ వర్కింగ్ టైటిల్గా మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఈ ఫౌజీ మూవీలో హీరోయిన్గా అయితే ఒక పాకిస్తాన్ అమ్మాయి అయిన ఇస్మాన్ ఇమేల్ని అయితే తీసుకోబోతున్నారు. ఈమె ఒక ఇన్స్టాగ్రామ్ డాన్సింగ్ రీల్స్ చేసుకుంటూ ఉంటుంది. ఈమె దగ్గరికి చాలా సినిమాలు అయితే వచ్చాయి, కానీ ఈమె రిజెక్ట్ చేసింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏంటి ఈ అమ్మాయి సినిమా ఛాన్సెస్ వచ్చినా కూడా రిజెక్ట్ చేసుకుంటున్నాయి అని అనుకున్నారు. అలాగే ఫౌజీ మూవీ కూడా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ అమ్మాయి ఓకే చెప్పింది. ఈ సినిమాతో అయితే ప్రభాస్ అన్న దగ్గర ఛాన్స్ అయితే కొట్టేసింది అమ్మాయి. ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ అయితే మన రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే స్టార్ట్ చేశారు. అక్కడ SSMB 29 కూడా షూటింగ్ కూడా అవుతుంది. అయితే ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో ఫౌజీ మూవీ గురించి అయితే ఒక సెట్ వేసారు. అదేంటంటే ప్రభాస్ జైల్లో ఒక ఖైదీలాగా నిలబడటం అనే ఒక సెట్ వేసారు. అంటే మనం చూసుకోవచ్చు ప్రభాస్ ఒక ఖైదీలాగా యాక్ట్ చేస్తున్నారని వీళ్ళందరికీ డౌట్ రావచ్చు. అయితే మనం ఈ స్టోరీకి సంబంధించిన కొంత స్టోరీ అయితే ఈరోజు చెప్పుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ప్రభాస్ అయితే ఈ సినిమాలో ఒక ఆర్మీగా యాక్ట్ చేయబోతున్నాడు. అంటే తన చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎలా ఎదిగాడు, ఆర్మీ ట్రైనింగ్లో ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఆర్మీ అయ్యాక కూడా ఎన్నో కష్టాలు అనుభవించాయి అనే దాని మీద ఈ స్టోరీ అయితే ఉండబోతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే మనం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ చూసాం. కానీ ఫౌజీ వర్సెస్ పాకిస్తాన్ అయితే ఈ స్టోరీలో చూడబోతున్నాం. అంటే పాకిస్తాన్ ఇప్పుడు దొంగ దెబ్బ తీయడంలో నెంబర్ 1 ఉంటుంది కదా, అటువంటి పాకిస్తాన్ కూడా ఫౌజీ అనేవాడు ఏ విధంగా భయపెట్టాడు, అసలు ఎందువల్ల పాకిస్తాన్ ఇండియాపై దొంగ దెబ్బ తీయాలనుకుంటుందనే దాని మీద అయితే ఈ స్టోరీ ఉండిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఫౌజీ మూవీకి మూవీ మేకర్స్ అయితే మన మైత్రి మూవీ మేకర్స్ అయితే 400 బడ్జెట్ అయితే పెట్టబోతున్నారు. అంటే హను రాఘపూడి గారు ఏ విధంగా తీస్తారో మీ ఊహకే వదిలేస్తున్నాను. ప్రతి ఒక్క సీను ఒక సెన్సేషన్ పుట్టించే విధంగా అయితే హను రాఘపూడి గారు తీయబోతున్నారు. ఒక కమెంట్ ఏ విధంగా తన చిన్నతనం నుండి ఒక ఆర్మీ ట్రైనింగ్లోని పాకిస్తాన్ ఏ విధంగా భయపెట్టాడనే దాని మీద అయితే స్టోరీ ఉంటుంది. 30 కోట్లు పెట్టిన సీతారామ మూవీతోనే 97 కోట్లు కలెక్ట్ చేయించారు. అంతే 400 పెట్టిన ఫౌజీ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందో లేదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ మాత్రం అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.